అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్ భర్తను బండబూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన ₹1 కోటి విలువైన భవనాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఇటీవల ఫిర్యాదు చేశారు ఆసరా కంటి ఆసుపత్రి యజమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన బంధువులే డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. దీంతో మహిళా డాక్టర్ భర్త షరీఫ్కు ఫోన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్య పదజాలంతో దూషించారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బూతు పురాణం ఆడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. మాట్లాడతావు నువ్వు నా ఎమ్మెల్యే గురించి కానీ ఎమ్మెల్యే బామర్ది గురించి మేమెందుకు ఎమ్మెల్యే ఏం చేస్తారా నీకు? ఎమ్మెల్యే చూసావు నువ్వు? ఇవన్నీ చెప్తా కొడతా. ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు నువ్వు మాట్లాడతావు. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావురా లేకపోతే ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు నువ్వు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అవసరం ఏముంది నీకు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావురా? రైట్. మైనారిటీ దంపతులను అసభ్యంగా దూషించిన ఎమ్మెల్యే దగ్గుపాటి బూతు పురాణంపై ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు మరింత సమాచారం. శివారెడ్డి. కార్తీక్, అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చుట్టూ వివాదాల పరంపర కొనసాగుతుంది. ఒకవైపున పంచాయతీలు, సెటిల్మెంట్లు, అదేవిధంగా దౌర్జన్యాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఒకవైపున వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా వెలుగు చూసినటువంటి ఒక ఆడియో ఫుటేజ్ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే కొన్ని మాసాల కిందట ఆసరా కంటి ఆసుపత్రికి సంబంధించిన నిర్వాహకులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అయితే అదే సందర్భంలో తనపైన, తన బంధువులపైనే మీరు ఫిర్యాదు చేస్తారా, తనపైన ఆరోపణలు చేస్తారంటూ ఫోన్ చేసి మరీ బండ బూతులు తిట్టిన ఆడియో ఫుటేజ్ ఇప్పుడు వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఒకవైపున ప్రజల్లోనూ అదేవిధంగా ముస్లిం మైనార్టీ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మన ముందు అనంతపురం మేయర్ మహమ్మద్ వాసిం గారు ప్రధానంగా ఎట్లా చూస్తారు ఎమ్మెల్యే వైఖరిని, ఎమ్మెల్యే భాషని ఏ విధంగా చూస్తారు మేయర్ గారు? అసలు అనంతపురం నగరంలో చూసుకుంటే అనంతపురం అంటేనే ముందుగా ప్రశాంతతకు మారిపోయారు. ఈ 19 నెలల కాలం నుంచి ఇక్కడ అనంతపురం నగరంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అరాచకాలు చూస్తే ఏ స్థాయిలో దిగజారినాయి కూడా ఒకసారి మనం గమనించాలి. దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, వసూళ్లు కావచ్చు, రౌడీజాన్ని ప్రోత్సహించడం కావచ్చు, అనేకటువంటి ఈరోజు చూసుకుంటే ఈ 1 వీక్ 10 డేస్ గ్యాప్లోనే మనం చూసుకుంటే అనేక ఇష్యూస్ జరగడం జరిగింది. ఫక్రుద్దీన్ అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడు చూసుకుంటే దాదాపుగా ఆయనకి 20 lakhs డిమాండ్ చేయడం కావచ్చు. స్వప్న అని చెప్పేసి లింగాయత్ చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక స్థలానికి సంబంధించి కూడా అది ఆక్రమించుకోవడం, ఆమె స్వయాన ఆయన పోయి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం కావచ్చు. అదేవిధంగా నంబూరి వైన్స్ అని చెప్పేసి 3 days ముందుకు జరిగిన ఇష్యూ కావచ్చు. అది అక్కడేందో వాళ్ళకి బేరాలు కుదరకుంటే ఆయనే వాళ్ళ అనుచరులు చెప్పి తగలబెట్టడం కూడా కావచ్చు. ఆయన కూడా ఫిర్యాదు చేయడం, టీడీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేయడం, వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేయడం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మనం చూసుకుంటే ఆయన పైన అనేక కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఇంతవరకు ఆయన పైన ఏ ఒక యాక్షన్ కూడా తీసుకోలేనట్టుగా ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉంది. పై స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అనంతపురం నగరంలో ఇన్ని అరాచకాలు ఇన్ని జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ప్రోత్సహిస్తుంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇలాంటివి చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. ఇప్పటిదాకా ఒక కేసు నమోదు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అంటే పైనుంచి ఒత్తిళ్లే కారణం అంటారా? ఇంకా మనం చూస్తున్నాం, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసినా కూడా అక్రమ కేసులు కావచ్చు. ఎవరైతే టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళకి పై స్థాయిలో వాళ్ళకి పక్కన అంతా వాళ్ళకి అధిష్టానం అంతా కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఏ ఒక్క కేసు కూడా ఇక్కడ పోలీసులు కూడా నమోదు చేయడం ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఒక ఆడియో సంబంధించి అసరా ఆప్టికల్ సంబంధించి ఒక ఆడియో రిలీజ్ కావడం జరిగింది. ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి కాజేసాలని చూశారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. ఆ ఆడియోని చూస్తే ఈరోజు ఒక ముస్లిం మహిళ ఉంది, ఆయన పైన ఆయన భర్తతో ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు కూడా. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలైతే ఈయనకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాలని కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన స్పందిస్తారో లేకపోతే ఆయనకి ఇంకా సపోర్ట్ చేస్తారో కదా మాకు తెలియని పరిస్థితి. ఖచ్చితంగా దీని ప్రభుత్వాన్ని బాధ్యత కూడా నేను తెలియజేస్తున్నాను. మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ వివాదాన్ని మరొక ముందే తాజాగా మరో వివాదంలో
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చిక్కుకోవడం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించారు. ఇప్పుడు తాజాగా ముస్లిం మైనార్టీకి చెందిన ఒక వైద్యురాల్ని దూషిస్తూనే ఆమె భర్తతో విచక్షణారహితంగా అసభ్య పదజాలంతో బండబూతులు తిడుతూ వచ్చిన ఆడియో ఫుటేజీ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి.